पूजा अच्छा अच्छा पूजल 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 हमको తెలుగు మాలూమ్ నై తోడా తోడా ఆతి పూజలు చేపించుకొని నువ్వు రావాలా అంటానే ఈ కాలం ఆడోళ్ళ మాట ఇనకపోయినామనుకో పెద్దయ్యప్ప సంతకాడంతా ముద్ద ఉండదు రగ్గు ఉండదు కాసేపు రగ్గెందుకు ముద్ద లేకపోయినా ఉండొచ్చు పెద్దయ్యప్ప రగ్గు లేకపోతే ఎట్లుండేది అసలే వర్షాకాలం చలికాలం ఒక వాన పడింది అనుకో ఫుల్ వాన రగ్గు లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చూడ ముందుగానే రగ్గుకి వచ్చాక ఇట్లా బాధలు పడిందే ఆడల మాట వినకపోతే ఎట్లా అని చుట్టూ శుక్రవారం తలంటూ స్నానం చేపించి స్వామి దగ్గరికి తోలుకొని పోతే స్వామి ఏమి చూసినాడు ఏమి మహిమ చేసినాడు కానీ అచ్చా 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 9 నెలలకు ఒక కొడుకు పుట్టానక్క 9 నెలలకు ఒక కొడుకు పుట్టా వాడు లేక లేక కలిగిన ఒక్క కొడుకు అని వానికి కింద పెడితే మన్నవుతుంది పైన పెడితే గర్ద ఎత్తుకోపోతుందని పిల్లగడ్డ మీద పెట్టుకొని సాకిన నిజమక్క నా కొడుక్కి ఎంత ముద్దుగా సాకినానంటే అంత ముద్దుగా సాకిన కానీ వాడు మా మతములో పుట్టినాడే కానీ ఏ రోజు కూడా మసీదుకు పోయింది లేదు నమాజు చేసింది లేదు ఎప్పుడు చూసినా ఆ తెలుగు వల్ల రామస్వామి గుళ్ళకి దూరిపోయి జర రామ జర కృష్ణ గోవింద నారాయణ అంటూ భజన చేస్తున్నాడంట నాది కొడుకు నాది బెట్ట నాది సిద్ధయ్య అది మాట అది పని మాది కాళ్ళు చూసినారు చూసి అరే పీరు సాహెబ్ కొడుకు మంది ముస్లింలో పుట్టినాడే కానీ ఎప్పుడు చూసినా ఆ తెలుగు వల్ల రామల్ స్వామి గుళ్ళకి దూరిపోయి భజన చేస్తున్నాడు ఎలాగైనా కూడా వీళ్ళకి మనము కులం నుండి బయటికి వెళ్ళి పెట్టాలని గుసలు ఆడుకుంటున్నారు వాళ్ళు అది మాట నేను విన్నా ఇప్పుడే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో వానికి దగ్గరకు పిలిచి అరే బెట్ట నీవు రేపటి నుంచి హిందూ దేవాలయాలకు పోక మసీద్కు జాకో నమాజ్ కర్లేకో ఆరే అని కొంచెం గట్టిగా చెప్తా అప్పుడు వాడు నాది మాట వింటాడు మసీద్కు పోతాడు నమాజు చేస్తాడు అప్పుడు నేను 10 మందిలో దర్జాగా తలకాయ ఎత్తుకొని తిరుగుతా అచ్చా 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 అరే బేటా ఇప్పుడే వస్తున్నారా కొరక ఎక్కడ ఉన్నావురా అరే బేటా సిద్ధయ్య వస్తున్నారా కొరక అరే బేటా